No, link is, there are lot in such Southeast Asian countries, lot of call centers are there. Mana వాళ్ళు ఇక్కడ నుంచి అక్కడ పోయి దే ఆర్ గెటింగ్ ట్రాప్డ్. సైబర్ స్లేవరీ అంటారు దీనికి. ఆల్రెడీ మన 70 members last month they have been brought back from Myanmar to India with MHA coordination, Ministry of External Affairs, I-Force coordination. సో చాలా మంది ఇండియన్స్ ఉండొచ్చు, మన ఆంధ్ర నుంచి ఉండొచ్చు, అందరూ అక్కడ పోయి దే ఆర్ ఫోర్స్ టు డూ దిస్. మీకు కాల్ చేయాలా, మీ ఇంతమందికి ప్రతిరోజు కాల్ చేయాలి, వాళ్ళకి టాస్క్ ఇస్తారు. సో మనం చెప్పలేము వాట్ ఈస్ ద ఫైనల్, బికాస్ మనం బస్ చేసిన ఫైనల్ లింక్ ఎక్కడ పోతాయి స్టిల్ అండర్ ఇన్వెస్టిగేషన్. లాస్ట్ పర్సన్ ఎవరు ఎక్కడ పోతాయి అండ్ చాలా ఉన్నాయి ఇట్లా. దీనికి బ్యాక్ బోన్ మన సైబర్ క్రైమ్ తగ్గించాలి అంటే there are 2-3 issues. అవేర్నెస్ ఉండాలి బాగా. ప్రతిరోజు వాళ్ళు మారుతున్నారు, కానీ మీ లింక్ క్లిక్ చేస్తే మీ ఇన్ఫర్మేషన్ పోతాయి, మీ ఓటీపీ చెప్తే మీ ఇన్ఫర్మేషన్ పోతాయి, చెప్పకపోతే వాళ్ళు ఏం చేయరు. తర్వాత ఈ సిమ్ నెట్వర్క్ ఉంది, ఒక మ్యూల్ అకౌంట్ నెట్వర్క్ ఉంది. సో ఇవన్నీ క్లోజ్ చేస్తే దిస్ ఇస్ ద బ్యాక్ బోన్ ఆఫ్ ది సైబర్ ఎకానమీ. సో సిమ్ బాక్సెస్ ఉంటాయి, సిమ్స్ ఉంటాయి, మ్యూల్ అకౌంట్. ఇది మనం తగ్గిస్తే, అవేర్నెస్ పెరిగితే ఆటోమేటిక్లీ ఇట్ విల్ కమ్ డౌన్. అండ్ ఆల్రెడీ అవేర్నెస్ మన పెరిగిన తర్వాత లాస్ట్ ఇయర్ అండ్ ఈ ఇయర్కి చూస్తే కొంచెం లాస్ట్ అమౌంట్ హెస్ లాస్ట్ టు అబౌట్ 150-200 crores వరకు డిక్రీజ్ అయింది, బికాస్ పీపుల్ ఆర్ గెటింగ్ అవేర్. సో దట్ ఈస్ హౌ ఇట్ హెస్ టు గో. ఇవన్నీ ఏపీ వాళ్ళు సిమ్ కార్డ్ అగ్రిగేటర్స్. లోకల్ ఆపరేటర్స్ అంటే సిమ్ బాక్స్ ఎవరు చేస్తారో దాంట్లో ఒడిస్సా వాళ్ళు ఉంటారు, మనం ఎక్కడెక్కడ రేట్ చేసామో అక్కడ ఉంటారు. సిమ్ కార్డ్ అగ్రిగేటర్స్ ఇట్ ఇస్ స్టిల్ ఆన్ గోయింగ్. డిఓటి వాళ్ళు మనకి ఆల్రెడీ లిస్ట్ ఇచ్చారు హౌ మెనీ పాస్ ఏజెంట్స్ ఆర్ దేర్, బట్ దీస్ ఆర్ అగ్రిగేటర్స్. పాస్ ఏజెంట్స్ పైన కూడా ఒక్కరు ఉంటారు, 100 సిమ్ కార్డ్ షాప్స్ తో తీసుకుంటాడు, అది అగ్రిగేటర్ కింద వస్తారు. సో ఇంకా పాస్ ఏజెంట్స్ లిస్ట్ ఉన్నాయి, మోర్ దెన్ 100-200 ఉన్నాయి. బికాస్ ఇట్ ఈస్ ఇప్పుడు కొంతమంది స్టిల్ నీడెడ్ అరెస్ట్ ఉంది. సో మీకు ఓన్లీ జస్ట్ డీటెయిల్స్ వి హావ్ గివెన్ ఓవర్. ఇప్పుడు ఒక అబ్స్కాండింగ్ ఉన్నారు, ఎల్ఓసి చేసాము, ఇంకా కూడా వీ హావ్ లింక్ టు 1 more foreigner. సో దట్ ఈస్ ఆల్సో అది వేరే కంట్రీ. ఇప్పుడు ఇలాంటి బాక్స్లో ఫ్లైట్లోని అక్కడ ఫ్రంట్ చూశారు కదా, పవర్ యాంప్లిఫైయర్ అని చెప్పి కస్టమ్స్ క్లియరెన్స్ చేసుకొని తెస్తున్నారు. సో కస్టమ్స్ వాళ్ళు కూడా క్లియర్ చేసినప్పుడు, చెక్ చేసినప్పుడు ఓపెన్ చేసి అంతా చూస్తే ఇట్ ఈస్ అపియరింగ్ యాజ్ ఇఫ్ ఇట్ ఈస్ పవర్ యాంప్లిఫైయర్, సౌండ్ సిస్టమ్ అని అనుకుంటున్నారు. క్లోజ్ చేసి పెట్టి పంపించేస్తున్నారు. సో పవర్ యాంప్లిఫైయర్ అని చీట్ చేసి కస్టమ్స్ నుంచి మన ఇండియాలోకి వచ్చి ఇండియాలో సమ్ సర్టెన్ పాయింట్స్కి డైరెక్ట్ కొరియర్ చేయడం జరుగుతుంది. సో ఎయిర్వేస్, కొరియర్స్ ఇలాంటి వాటి యూజ్ చేసుకొని వీళ్ళు తేవడం జరుగుతుంది. ఇదని తెలియదు కదా వాళ్ళకి పవర్ యాంప్లిఫైయర్ సౌండ్ సిస్టమ్ అనుకుంటున్నారు. ఎవరు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కంప్యూటర్ వస్తుంది అనుకోండి, ఆ కంప్యూటర్ ఓపెన్ చేసి అన్ని చేసి స్క్రూస్ అన్ని ఓపెన్ చేసి చూడరా కస్టమ్స్ వాళ్ళు ర్యాండమ్ గా చూస్తారు. ఎట్లా సిపియూ చెప్పి ఏదో లోపల ఉంటే చెక్ చేయాలంటే కొంచెం ఇంటెలిజెన్స్ బేస్డ్ ఇన్పుట్స్ ఉన్నాయి. అండ్ సిమ్ బాక్స్ ఈజ్ పర్ సే నాట్ ఇల్లీగల్. కొన్ని కంపెనీస్ వాడతారు, కానీ దీనికి సిమ్ బాక్స్ లో ఐఎంఎస్ స్పూఫింగ్ ఉంటాయి, టెంపరింగ్ ఉన్నాయి, మనం చెప్పలేము ఏ ఐఎంఈఏ నెంబర్ వచ్చింది. సో దిస్ ఈజ్ ఇల్లీగల్. బట్ సిమ్ బాక్స్ వేరే పనికి వాడితే, ప్రాపర్గా రిజిస్టర్ చేసి వాడితే ఇట్ ఇస్ నాట్ ఇల్లీగల్. ఇది ఒక మన ఇన్వెస్టిగేషన్లో చేరుకునే ఒక కంపెనీ నుంచి ఎన్ని వచ్చింది, ఇండియాలో ఎక్కడెక్కడ వచ్చింది, దాన్ని బట్టి మనం ట్రేస్ చేసాం. సో మనకి కస్టమ్స్ వాళ్ళు ఎక్కడెక్కడో దాచుకున్న గోల్డ్, డైమండ్స్ అవన్నీ పట్టుకుంటున్నారు. ఇది పట్టుకోవాలంటే వాళ్ళ పాత్ర కూడా ఏమన్నా ఆ దిశగా ఏమైనా ఎంక్వైరీ చేస్తున్నారు? జస్ట్ అర్థం చేసుకోండి, దీస్ ఆర్ ఆల్ ఎవాల్వింగ్ క్రైమ్స్. మనం ఒకటి పట్టుకుంటే ఒకటి చేస్తుంటే ఒకటి, అది సో వాళ్ళు ఇవాల్వ్ అవుతున్నారు. ఇది ఇప్పుడు ర్యాకెట్ బస్ట్ అయితే ఆల్రెడీ కస్టమ్స్ వాళ్ళు బోల్డ్ ఇలాగ ట్రేస్ చేశారు. ఆ కంపెనీవి వెంటనే చెక్ చేయడాలు ఇలాంటివన్నీ చేస్తున్నారు. ఈ కంపెనీ వాళ్ళకి దొరకలేదు, లక్కీగా మాకు దొరికింది, మేము వాళ్ళకి ఇన్పుట్ ఇచ్చాం, వాళ్ళు అన్నీ చెక్ చేస్తున్నారు.
కంపెనీ అయితే 7 places లో మాకు ఐడెంటిఫై ఇది ఒక కంపెనీ, ఒక గ్యాంగ్, ఒక సిండికేట్ ఉంటారు ఆర్గనైజ్, వాళ్ళు వాడుతున్నాడు. ఇంకా వేరే గ్యాంగ్ ఉంటే వేరే కూడా ఉండొచ్చు. సో అది కూడా రేట్స్